హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూస్ ఛానల్. నేను ఈరోజు చెప్పాలనుకుంది ఎవరైతే మన బత్తాయి రాగం ఎప్పుడు బత్తాయి రాగంలో పాకులాడే మన అన్వేష్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే మొత్తానికైతే మనోడు చేసిన పాపాలు పడ్డే రోజు దగ్గర పడ్డాయని చెప్పాలి. మొత్తానికైతే ఇన్స్టా అయితే అకౌంట్ అయితే క్లోజ్ అయ్యింది, అది బ్లాక్ చేయబడిందని చెప్పాలి. దగ్గర 13 లక్షల మంది ఫాలో అయ్యే ఈ ఛానల్ని ఏదైతే హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏదైతే కంప్లైంట్ చేశారో దాని ప్రకారం ఇన్స్టా యాజమాన్యానికి అక్కడ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వెళ్ళిన ప్రపోజల్ కారణంగా ఆ అకౌంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా యూట్యూబ్లో 2 అకౌంట్లు ఉన్నాయి. అలాగే ఫేస్బుక్ సంబంధించి అన్సబ్స్క్రైబ్ చేసుకుని అకౌంట్ బ్లాక్ చేయడం ఒకటి, ట్విట్టర్ అకౌంట్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయ్యే వరకు కూడా యుద్ధం అయితే ఆపకూడదు అనేది ప్రతి ఒక్క హిందూ బంధువుకి, అలాగే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్క హిందువుకి, అలాగే సనాతన ధర్మాన్ని గౌరవించే ఏ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళైనా సరే నేను రిక్వెస్ట్ చేసే విషయం, ఏదైనా సరే ఒకరిని గౌరవించుకోవాలి. గౌరవం ఉన్నంత వరకే ఎవరికైనా గౌరవం తప్పిన రోజు తాట తీయాల్సిందే. ఈరోజు అన్వేష్ అనేవాడు ఎంత నీచ స్థాయికి దిగాడంటే, హిందూ మహిళలనే కాకుండా హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తూ ఏదైతే రేప్ చేయబడుతున్న హిందూ మహిళల్ని రేప్ చేసేది హిందువులే అనే ప్రోపగాండాని క్రియేట్ చేస్తూ, అలాగే సనాతన ధర్మాన్ని, అలాగే మన దేవతల్ని కూడా మనం నోటితో ఉచ్చరించడానికి కూడా ఎంతో ఇబ్బంది పడే రకంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దాని మీద అనేక రకాలుగా విమర్శలు ఎంత వచ్చాయనేది అందరం చూసాము. దానికి మనం అందరం కూడా విట్నెస్లో. ఈరోజు ఈ స్థాయిలో అకౌంట్ క్లోజ్ చేయబడినా సరే ఆయనకి ఏమైనా పొగర తగ్గిందా అంటే తగ్గలేదనే నేనైతే చెప్తాను. వాడికి ఇగో టన్నుల కొద్దీ ఉంది. ఈరోజు ఆడు చేసిన తప్పును ఆడు ఒప్పుకోవడానికి కూడా చాలా ఇగో ఫీల్ అవుతున్నాడు. ఆ ఇగోతోనే ఈ బత్తాయి రాగాన్ని ఒక్కొక్కళ్ళ బత్తాయి అంతు చూస్తా ఎవడెవడైతే హిందూ మతానికి సంబంధించి ఎవరైతే హిందూ మతాన్ని భుజాలను వేసుకొని దాన్ని సంరక్షకులుగా ఈరోజు మోటివేట్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా వాళ్ళని అవమానపరుస్తున్నాడు. ఎవరేం చేయలేరని. ఈరోజు ఇది ఒక ఎగ్జాంపుల్. నువ్వు ఎన్ని రకాల అకౌంట్లు పెట్టుకుంటావు, ఎన్ని రకాలుగా దూషించు, అన్ని రకాలుగానే నీకు ఫైట్ ఇస్తాం. ఖచ్చితంగా నీ నాశనాన్ని అయితే చూస్తాం అనేది ఒక సనాతన ధర్మాన్ని నమ్మే హిందూ వ్యక్తిగా నేనైతే మాత్రం ఇది చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ రోజు చూస్తాం.